ఓకే, సో మీలో ఎవరికైనా స్పెషల్ టాలెంట్, స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? హాయ్, మీ పేరు? పవన్. యాక్షన్. కష్టాలంటే ఎలా ఉంటాయో నేను ఈ రోజు నీకు చెప్తా, నువ్వు విను. ఈ రోజు కాలేజ్కి వెళ్ళాలంటే పోను 10 కిలోమీటర్లు, రాను 10 కిలోమీటర్లు, మొత్తం 20 కిలోమీటర్ల ఫుట్ బోర్డింగ్ చేయాలని నీకు తెలుసా? నాకు తెలుసు. ఎగ్జామ్స్ రావాల్సిన టైంలో సరైన అటెండెన్స్ లేక పిల్లలు డిటైన్ అవుతారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆకలేసే క్యాంటీన్ లోకి, బాధేసే బాత్రూమ్ లోకి వెళ్లే మనుషులు ఈ కాలేజీలో ఉన్నారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. కాలేజ్ ఫీజు కట్టిన 6 గంటలకే డిటైన్ లిస్ట్ లో నీ నేమ్ వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. ఈ కాలేజ్, ఈ క్యాంటీన్, వీటిని దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే బార్కి వెళ్ళా, బీరు తాగితే నీకు ఎప్పుడైనా ధైర్యంగా ఉంటుందని అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే బీరు తాగుపోతున్నాయా. ఒక అబ్బాయి వారానికి తాగుతాడు, ఒక అబ్బాయి నెలకు తాగుతాడు, ఒక అబ్బాయి సంవత్సరానికి తాగుతాడు, ఫైనల్ గా ఏ మగాడైనా తాగుతాడు. అన్ని దీని మీదేనా? ఇక వేరే కాన్సెప్ట్ లేదా నీ దగ్గర? జాగ్రత్త, నా లివర్ పాడైపోద్ది. ఆల్ ది బెస్ట్. విక్రమార్కుడు సినిమాలో ప్రకాష్ రాజు అంటాడు, మనిషి అన్నాక భయం ఉండాలి, ఒంట్లో భయం ఉండాలని. అప్పుడు రవితేజ అంటాడు, ఎవరు చెప్పారు సార్ మీకు భయం లేదని? 4 ఏళ్ల క్రితం బార్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎత్తిన బీరు దించకుండా మధ్యలో ఎక్కడ దించేశానో ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను సార్. మీరు చెప్పిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రావచ్చు, రాకపోవచ్చు, రైడింగ్ జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఏదో రోజు నా చావు మాత్రం తప్పకుండా వచ్చి తెలుసు సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నాది ఒక్క కోరిక సార్, నేను బార్ లో ఉండాలి, బార్ నా నోట్లో ఉండాలి. థ్యాంక్ యూ, సూపర్. దాన్నే ఉంది, బీరేద్దాం, పని అవుతుందని తెలిసినప్పుడు బీరు తాగితే కనీసం కిక్ వస్తుందని మా బామ్మ చెప్పింది. ఓకే, సో ఇంత భయంకరమైన టాలెంట్స్ మీ అందరిలో ఉన్నాయి కాబట్టి నేను కూడా నా టాలెంట్ వాడి మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతా. ఓకే, ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? తేనెగా అవుతుంది. ఎలా అవుతుంది? అది అందులో పడుతుంది కదా, సో తడిసిపోయి తేనెగా అవుతుంది. తేనెటీగ అంటే తెలుసా? ఎట్లుంటది? ఈగ తేనెలో ములిగి ఇట్లా ఎగురితే తేనెటీగ అవుతుందా? మామూలు తేనెటీగలు విడిగా ఉండవా? ఈగలన్నీ తేనెటీగలేనా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నేను ఒక్కడికే పిచ్చింది అనుకున్నా, మీకు కూడా ఉంది. మనం మంచినీళ్ళు ఎప్పుడు తాగుతాం? రాయల్ స్టాక్ లో వాటర్ తక్కువైనప్పుడు. మైక్ పక్కన బైక్ ఇవ్వమ్మా. ఈ 2 వేళ్లతో నీ బటన్ వేళ్ళు పట్టుకోమను. పట్టునుండి అలాగే ఉండు. పక్కనున్న అమ్మాయి హస్తం గుర్తయ్యమ్మా. అబ్బా, ఇంజుడు ఒమ్మిని అడిగా పక్కన ఒకటేసి కూర్చోరా, అయిపోయింది, ఇంకా కావాలా? కూర్చో. మనం మంచినీళ్ళు ఎప్పుడు తాగుతాం? నీళ్లు మంచిగా ఉన్నప్పుడు. పోనీ మనం వాటర్ ఎప్పుడు తాగుతాం? కోటర్ అయిపోయినప్పుడు. నేను అనవసరంగా అడిగా, నీది మొత్తం మిక్సింగ్ బ్యాచ్ కదా. ఇంకా నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు. అంటే అందుబాటులో అంటే మన దగ్గర చేతిలో గాని చెంబులో గాని ఉంటే తాగుతాం. లేకపోతే వెళ్ళి తెచ్చుకోవా? అక్కడికి అందుబాటుకి వస్తేనే కదా తాగేది. నీకు చిన్న ఇంత వ్యాపకాయ ఉంది. ఐస్ లో లేనప్పుడు. ఐస్ లో లేనప్పుడు. రైట్ ఆన్సర్. వాటర్ ఎప్పుడు తాగుతావు? అది ఆ లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు, ఐస్ గా లేనప్పుడు, అంతేగా? వెరీ గుడ్, సూపర్. ఈసారి మాత్రం సీరియస్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పటివరకు అన్ని జుజుబి క్వశ్చన్ అడిగా, చాలా సీరియస్ గా ఉంటుంది. ఓకే, మీరే గనక పిచ్కాకి పక్షిలాగా మారితే ఎక్కడికైనా ఎగరొచ్చు అని మీకు ఛాన్స్ దొరికితే, వింగ్స్ వస్తే ఎక్కడికి ఎగిరి వెళ్తారు? ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ రూమ్ కి. వింగ్స్ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్తావు, కలిసేసి వస్తావు ఒకసారి. వెరీ గుడ్ నాన్న, కూర్చో, జాగ్రత్త, నెప్పెడితే వింగ్స్. ఇంకా ప్రదీప్ పర్మిషన్ లేకుండా ఎవరు లేని ప్రదేశానికి ఎగరేసుకెళ్తాను. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఎంత నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు,
ఇంకా కాలేజ్ కి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కాలేజ్కి వెళ్తావా నాయన? ఏం మామూలుగా వెళ్ళట్లేదా? ట్రాఫిక్ జామ్ డైరెక్ట్ గా ఇలా ఎగిరి అక్కడ దిగుతావు అనమాట. వెరీ గుడ్. ఇంకా ఈజీ ఏంటి తెలుసా? వింగ్స్ లో చీటీలన్నీ రాసుకోవచ్చు, ఇలా చూసుకుని రాసుకోవచ్చు మొత్తం అంతా. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ తో కప్ కాఫీ తాగడానికి వెళ్తా. రెడీగా కాదు, దా తొందర అంటారా? ఎస్. ఇంకా ఎవరు వెళ్ళలేని చూడలేని చోటుకి వెళ్తా. ఏమేంటి అవి రెండు? బాహుబలి షూటింగ్. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కట్టప్ప ఎందుకు చంపిండో అడుగుతా, అక్కడ వెళ్ళి కట్టప్పని. చెప్తాను నీకు వచ్చి. పిచ్చికాకి నేను ఎందుకు చంపానంటే అది చెప్తాడా నీకు కట్టప్ప? నీ ఉద్దేశం ఎందుకు చంపాడంటో? ఆయనకి అప్పుడు ఏం తోచక పక్కకున్నాడు కదా అని వేసేద్దామని వేసేసి. జిటాక్సిన్ 650 అని ఒక మంచి టాబ్లెట్ దొరుకుతుంటాయి బయట. మార్నింగ్ 2 వాడేవనుకో, వాటర్ తాగక ముందు ఒకటి, తాగిన తర్వాత ఒకటి. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఓకే, కూర్చోండి ప్లీజ్. లేడీస్ హాస్టల్స్ కి వెళ్తా. ఇలా ఉన్నారేంట్రా? ఎన్ని సన్మానాలు చేయించాలరా నేను మీకు? ఎప్పటికి మారుతారు మీరంతా? ఓకే, మైక్ పక్క అబ్బాయికి ఇచ్చి ఈ 2 చేతులతో నీ బొటన వేలు పట్టుకోమనము. ఏంటమ్మా ఏంటి? వెరీ గుడ్. ఆయనకి అందరికి ఇస్తాడు సన్మానం. ఓకే, ఈ లేచిన సంబంధించింది వచ్చిందో అయిపోతావు. చూసుకో, ఆలోచించి చెప్పు. పక్షిలాగా పైకి ఎగిరి నాకు కోపం ఉన్న వాళ్ళ మీద రెట్టి ఎరుగుతా. కాకి నల్లగా ఉండును, దాని రెట్ట తెల్లగా ఉండును, నీకు విషార్థం కాలే. నువ్వు ఇలాగే ఉంటావు, నీకు వింగ్స్ వస్తాయి అంతే. కూర్చో. 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకుని ఉండే అమ్మాయిలు బిజీగా ఉంటున్నారా, బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారా తెలుసుకుంటా. ఒకవేళ బిజీగా ఉన్నట్టయితే వదిలేస్తాను, బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంటే నేను బిజీ చేస్తాను. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాయన, మామూలుగా కాదు నీది, అసలు మామూలుగా లేదు నీది. క్లాప్స్ కొట్టిన అబ్బాయికి. సరే, ఆ బిజీగా లేని అమ్మాయిలందరినీ నువ్వు బిజీ చేస్తా అన్నావు కాబట్టి ఆ అమ్మాయిలందరి కోసం ఇంకో పాట పాడవా? కమాన్ అమ్మాయిలు, మీ అన్నయ్య పాట పాడుతున్నాడు, కమాన్. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఓపదే నా హృదయం, ఇక ఓపదే నా హృదయం. సూపర్. నుంచోడు, అందరి నుంచి క్లాస్ కొట్టండి. సూపర్ బ్రదర్, నిజంగా చాలా బాగా వచ్చింది. ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ తీసుకుంటా. నెక్స్ట్, ప్రదీప్ సెల్ఫీ దిగేటప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను. నేను పక్షులతో అదే నేను జాయిన్ అవుతానని చెప్తున్నాను, అందుకే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ష్యూర్. మిడ్ నైట్ బీర్ తాగాలనిపించినప్పుడు బెల్ట్ తీసుకురా. వైన్ షాప్లు ఎక్కడ ఉన్నాయో వెతికి చూసొస్తా. ఈసారి నుంచి ఇలాంటి సమాధానాలు ఏం వచ్చినా సరే నేను కొట్టుకుంటాను. నన్ను వ్యాధి అన్నయ్య, వ్యాధి. మామూలుగా ఏం చేస్తుంటావు డైలీ? కాలేజ్కి వెళ్తాను, వచ్చి తాగుతాను. అలా ఉంది. వెరీ గుడ్, అలాగే ఉండి బాయ్, వస్తా. ఎస్, ఇంకెనీ ఆన్సర్స్? ఒంటరిగా ప్రదీప్ ఉన్నప్పుడు ప్రదీప్ ఏం చేస్తున్నాడో చూడడానికి వేడిగా అది మూతి ముందు లైట్ పక్క పెట్టుకో మూతి. అది అలా గాల్లో బట్టలు లేకుండా డాన్స్ చేస్తా చల్లగాలికి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. నువ్వు ఈసారి అలా వెళ్తున్నప్పుడు ఆయన తీసుకెళ్తా. తీసుకెళ్తా. ఓకే,
కంఫర్టబుల్గా ఇప్పుడు టైర్డ్ అయినందుకు మళ్ళీ లేదుగా. ఆల్ ది బెస్ట్, వెళ్ళిపోన్నారు. థ్యాంక్ యూ. ఒక్కరోజే నా బాయ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి వస్తాను. ఏమైనా అంటే మనం అన్నామంటారు, వాళ్ళే చెప్పాక నేనేమంటాను. అంటే ఈ జనరేషన్ లో ఉంటూ కూడా మినిమం మెయింటైన్ చేయకపోతే బాగోదు కదా. అయ్యో నా ఉద్దేశం అలా కదమ్మా, ఫ్రెండ్స్ హూ ఆర్ బాయ్స్ అంతే కదా, అంతే బాయ్ ఫ్రెండ్ అలాగే అనుకోవాలి మనం.